మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రిలారా, మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన గనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, దేవుని ఆరాధించి ఆయన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతనిని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఊజు దేశమందు గొప్ప వ్యక్తిగా ఉన్న యోబు కనబడుతూ ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రతి విషయములో కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తి. ఆయన తన బిడ్డల కోసము ప్రతి ఉదయము కూడా దేవునికి బలి అర్పిస్తూ ఉండేవాడు. కారణం, వారు ఏదైనా పాపము చేశారేమని అంతటి భయభక్తులతో ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న యజమానుడుగా యోబు గారు ఉన్నారు. అయితే యెహోవా సన్నిధానములో సాతానుడు వెళ్ళి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నారు, సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుచు ఉన్నాను అన్నప్పుడు, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా అన్నప్పుడు, నీవు అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతన్ని ఆశీర్వదించావు కదా అని సాతానుడు దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుడైన యోబు గూర్చి, సత్యవంతుడైన యోబును గూర్చి, భయభక్తులు కలిగిన యోబును గూర్చి సాతానుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన దేవుని సందులో ఎంత యథార్థంగా బ్రతికాడో ఒకసారి ఆలోచన చేయాలి. అలాగనని సాతానుడు చొరబడకుండా చుట్టూ కూడా దేవుడు కంచి వేశాడని సాతానుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో ప్రార్థన ఆయుధము ధరించుకొని మన కుటుంబము చుట్టూ కంచె వేసే గొప్ప శక్తిని, ప్రార్థనను మనం కలిగి ఉన్నామా? దేవుని సందులో విజ్ఞాపన చేయవారిగా ఉంటూ ఉన్నామా? ఆలోచన చేయండి. కంచె ఉండటం వలన, కాపుదల ఉండటం వలన సాతానుడు యోబు కుటుంబంలోనికి రాలేకపోయాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థనని ఆయుధమును ధరించుకొని ప్రాకారము కలిగిన దేవుని హస్తపు నీడలో మనము బ్రతికి ఆ చుట్టూ కంచె వేసి గొప్ప భాగ్యమును మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క విశ్రాంతి దినములో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండగా, మా చుట్టూ నీ కంచె వేయి నాయనా, మా బిడ్డల చుట్టూ నీ కంచె వేయి నాయనా, మా కుటుంబాల చుట్టూ నువ్వు కంచె వేయి నాయనని బ్రతిమాలుకునే వారిగా దేవుని సన్నిధికి చేరి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయవారిగా ఉండాలని, దేవుని రాజ్యమునికి వారసులుగా మారాలని, క్షేమము అభివృద్ధి ఆయన సన్నిధి నుండి పొందుకోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, బహోన్నతమైన మీ నామము కొరకై వందనములు నాయనా. ప్రార్థనని ఆయుధమును ధరించుకొని నీ సన్నిధానములో ప్రభా మేము విజ్ఞాపన చేసినప్పుడు యోబు ప్రార్థన ఆలకించి తన యథార్థతను చూసి తన నీయందు భయభక్తులు కలిగిన తన జీవితాన్ని చూసి తన చుట్టూ కంచి వేశావు నాయన. ఏ శత్రువు కానీ ఏ సాతాను కానీ దొరబడకుండా నువ్వు కాపాడుతూ వచ్చావు నాయన. అందుని బట్టి నీ కృతజ్ఞతలు. మేము కూడా నీ సన్నిధానములు యథార్థత కలిగి బ్రతికి నాయన నీ సన్నిధానములు భయభక్తులు కలిగి జీవించే వారిగా మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించండి. ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.